మన జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక పోరాటం, నిరంతరం ఎటో ఒకవైపు పరుగు పెడుతూనే ఉంటాం. మనం పక్కవారి కంటే ముందుండాలి అంటే ఎలా పోరాడాలి, ఎంత వేగంగా పరిగెత్తాలి, రోజూ ఇలా ఆలోచిస్తూనే ఉంటాం. కానీ ఇలాంటి ఆలోచనల మధ్య అప్పుడప్పుడు ఒక ప్రశాంతమైన ఆలోచన, నేను అలసిపోయాను, నేను కొంచెం విశ్రాంతి తీసుకోవాలి అని అనిపించేలా చేస్తుంది. కానీ మనం విశ్రాంతి తీసుకోకుండా జీవితం అనే పరుగు పందెంలో గెలవడానికి నిరంతరం పరిగెత్తుతూనే ఉంటాం. చివరికి విశ్రాంతి అనే మాటని మర్చిపోతాం. ఇలా అలుపు లేకుండా పరిగెత్తుతున్న మీరు ఎప్పుడైనా వర్షం పడుతున్నప్పుడు సీతాకోక చిలుకని గమనించారా? ప్రకృతిలో చాలా అందమైన జీవి, చాలా చిన్న జీవి. వర్షం పడుతున్నప్పుడు ఆ తుఫానికి ఎదురెళ్ళాలనుకోదు. తను చిన్నపాటి ఆశ్రయాన్ని వెతుక్కొని అక్కడ సేద తీరుతుంది. బలమైన గాలుల మధ్య ఎగరడానికి ప్రయత్నించకుండా తుఫాను పూర్తిగా తగ్గిపోయే వరకు అక్కడ ఉండిపోతాయి. అలా ఆ సీతాకోక జీవితంలో తుఫాను వచ్చినట్టే, వర్షం వచ్చినట్టే మన జీవితాల్లో కూడా కష్టాలు, కన్నీళ్ళు, బాధలు అన్నీ వస్తూ ఉంటాయి. అలా బాధలు వచ్చినప్పుడు మనలో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మొండిగా వాటిని ఎదిరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాటికి ఎదురు తిరిగి పోరాడుతూ ఉంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, నిరంతర పోరాటం మనని నిస్సత్తుగా మార్చడం తప్ప మరేం సాధించేలా చేయదు. కాబట్టి మన జీవితంలో కూడా కొద్దిసేపు ఆగి ఆలోచించి విశ్రాంతి తీసుకొని మళ్ళీ ప్రయత్నించడం తప్పు కాదు. ఒక్క అడుగు వెనక్కి తగ్గడం, కాసేపు విశ్రాంతి తీసుకోవడం అంటే మనం ఓడిపోవడం కాదు. అది మనల్ని మనం మళ్ళీ సిద్ధం చేసుకునేలా చేస్తుంది. అది నీ బలహీనత కాదు, అది నీ యొక్క తెలివైన నిర్ణయం. ఒక్కసారి ఆలోచించండి, ఒక క్రీడాకారుడు పరుగు పందెంలో గెలవాలంటే కాసేపు ఆగి శ్వాస తీసుకున్నట్టే మనం కూడా కష్టాలు వచ్చినప్పుడు కాసేపు ఆగి సేద తీరి మన శక్తిని మళ్ళీ కూడగట్టుకొని మళ్ళీ ప్రయత్నించడంలో తప్పు లేదు. ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటి అంటే సీతాకోక చిలుకకి తెలుసు, మేఘాలు అనేటివి, వర్షం అనేది, తుఫాను అనేది ఎప్పటికీ ఉండదు. కాబట్టి అవి శాంతించే వరకు తను ప్రశాంతంగా సేద తీరుతుంది. అలాగే మన జీవితంలో కూడా కష్టాలు, కన్నీళ్ళు, బాధలు అనేవి ఎప్పుడూ ఉండవు. కాబట్టి కాసేపు విశ్రాంతి తీసుకొని సేద తీరి నీ శక్తిని కూడగట్టుకొని మళ్ళీ ప్రయత్నించడంలో తప్పు లేదు. అలా సేద తీరి నీ శక్తినంతా కూడగట్టుకొని మళ్ళీ ప్రయత్నించేటప్పుడు మరింత బలంగా, మరింత తెలివిగా పోరాడగలరు, మరింత తేలికగా విజయాన్ని సాధించగలరు. కాబట్టి ఒక అడుగు వెనక్కి తగ్గడాన్ని, కాసేపు విశ్రాంతి తీసుకోవడాన్ని మీరెప్పుడూ ఓటమిగా అనుకోవద్దు. విశ్రాంతి అనేది విరామం కాదు, అది కొత్త ఆరంభానికి పునాది. మీ విలువైన పోరాటంలో మీ విశ్రాంతి కూడా, అప్పుడప్పుడు సేద తీరడం కూడా చాలా విలువైనదే.